బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై వేదికగా జరిగిన పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తున్నాయి. మొత్తానికైతే జగన్ అటు చిదంబరము ఇటు కేవీపీని కలవడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఆయన స్టాలిన్ ని కూడా కలిశారు. అయితే ఇది కేవలం వివాహం సందర్భంగా జరిగిన భేటీ, జరిగిన కలయిక అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది రాజకీయ రంగు పులుపునుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకే రాజకీయంగా కీలక వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంతో జగన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక చెన్నై వేదికగా జరిగిన ఈ సమావేశం పూర్తిగా వ్యక్తిగతమా లేక రాజకీయ చర్చలు జరిగాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయ వ్యూహకర్తగా పేరున్న కేవీపీ, చిదంబరం, జగన్ ముగ్గురు భేటీ కావడం మరింత ఆసక్తికర అంశంగా మారింది. ఈ ముగ్గురికి సమావేశం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబం రాజకీయాలపై కూడా చర్చ మొదలైంది. వైఎస్ షర్మిల జగన్ మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం జరుగుతుందా లేదా అనే కేవలం ఊహాగానాలు మాత్రమేనా అనేది కూడా ఇప్పుడు మరొక చర్చగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో షర్మిల భవిష్యత్తు పాత్రపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా లేక ఈ రాజకీయ సమీకరణాల్లో ఆమెను పక్కకు పెడతారా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తున్నాయి. జగన్ కాంగ్రెస్ మధ్య సమీకరణాలు కుదిరితే షర్మిల పాత్రపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ భేటీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అన్ని సమావేశాలు వివాహ వేడుకల నేపథ్యంలో జరిగిన సామాజిక భేటీలేని కొందరు నేతలు చెబుతుండగా రాజకీయ కోణాన్ని కొట్టిపారేయలేము అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెన్నై వేదికగా జరిగిన ఈ పరిణామాలు జగన్ కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా అనే ప్రశ్నకు దారితీస్తున్నాయి. ఈ అంశంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే మరి జగన్ ని ఇండి కూటమిలోకి పిలవాలి అనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కూడా కొన్ని వర్గాలు అయితే చెబుతున్నాయి. అప్పటి వరకు ఈ వివాహ వేడుకల్లో మొదట సినీ గ్లామర్ కనిపించిన ఆ తర్వాత మొత్తం అయితే రాజకీయ కోణం కనిపిస్తుంది. ఇక్కడ సీనియర్ నాయకులందరూ జగన్తో మాట్లాడుతూ ఆలింగనం చేసుకోవడం అనేది రాజకీయ చర్చకు దారితీసింది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్ని కలవడం, వారు భేటీ అవ్వడం అనేది ఆసక్తికర అంశంగా మారింది. మరి ఇండి కూటమిలోకి జగన్ను ఆహ్వానిస్తున్నారు అనే చర్చ కూడా వచ్చింది. మరి దానికి జగన్ ఏ విధంగా స్పందించనున్నారు, ఆ తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మొత్తానికి జగన్కి షర్మిలకి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా భేటీ జరిగిందా లేకపోతే జగన్ను ఇండి కూటమిలోకి పిలిచేందుకు ఈ చర్చ జరిగిందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.